సంపాదించిన రూపాయి వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే నేను పర్సనల్ గా ఫాలో అవుతున్న ఈ 4 రూల్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సేవ్ దిస్ వీడియో. నంబర్ 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, నేను ఎవరికి మనీ ఇవ్వను, ఎవరిని అడగను. ఐ లాస్ట్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ పీపుల్ వాళ్ళకి మనీ ఇవ్వలేదని. బట్ దట్స్ ఫైన్. నాతో మనీ రిలేషన్ కాకుండా నేనంటే ఇష్టమున్న వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారు. నంబర్ 2, ఐ ఆమ్ బిల్డింగ్ మై ఎంపైర్ ఆన్ మై ఓన్. నా బ్యాంక్ బ్యాలెన్స్, నేను సంపాదించిన అసెట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మై బ్లడ్ అండ్ స్వెట్. సో నా మనీకి ఎట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తా. ఒక్క రూపాయి కూడా అక్కడ ఇక్కడ పడేయను. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవరో చెప్పిరని కాకుండా నేను తరోగా రీసెర్చ్ చేస్తా. రూల్ నంబర్ 3, ఏదైనా వస్తువు 10,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది కొనాలా వద్దా అని ఐ ఆల్వేస్ డిస్కస్ ఇట్ విత్ మై వైఫ్. పర్మిషన్ లాంటిది కాదు, బట్ ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ అకౌంటబిలిటీ. చాలా మందికి ఇంపల్సివ్ బయింగ్ అనేది ఉంటది. ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాం. సో స్పెండ్ మనీ యాజ్ ఎ టీమ్. అవసరం లేనివి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. రూల్ నెంబర్ 4, కొంతమంది ఎవ్రీ మంత్ ఏదో ఒకటి కొత్త బట్టలు కొంటూ ఉంటారు, ట్రెండీ ఫ్యాషన్స్ ట్రై చేస్తారు. కానీ ఐ డోంట్ ఇన్వెస్ట్ మచ్ ఇన్ క్లోత్స్. ఇప్పుడైతే బ్రాండెడ్వి కొంటున్నా యాజ్ ఐఎమ్ ఏబుల్ టు అఫోర్డ్ అండ్ లాంగ్ లైఫ్ కూడా ఇస్తాయని. బట్ ఐ స్టిక్ టు మినిమల్ అండ్ హై క్వాలిటీ క్లోత్స్. ఈ 4 రూల్స్ లో మీరు ఏదైనా ఫాలో అవుతున్నారా? ఆర్ మీకు ఇంకేదైనా పర్సనల్ రూల్ ఉందా? కమెంట్ లో చెప్పండి.